నేను బయటకు వచ్చా కాబట్టి నేను చెప్తున్నాను. నేను బయటకు వచ్చాను, 5 ఏట్ల నుంచి బయటకు వచ్చాను. బయటికి రాదు పెద్ద సమస్య కాదు, నిజం చెప్తున్నాను. త్రాగుడు, వ్యభిచారం, జోదము, కోడి పందాలు, సినిమాలు అన్ని అలవాట్లు నాకున్నాయి. అన్నిట్లోంచి నేను బయటకు వచ్చాను. ఒకటే నిర్ణయించుకున్నా, చచ్చిపోయిన బతికినా కానీ దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసం చచ్చిపోవాలని తీర్మానం తీసుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తీర్మానం నన్ను ఇక్కడ దాకా నడిపించింది. ఎంత పోరాటాలైనా, ఎన్ని కష్టాలైన బాధైనా వెనక్కి అడిగేయటం నా ఇష్టం ఉంటుంది. నా బెడ్లోనే లేదు వెనక్కి అడిగేయటం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు ప్రభు వైరాగ్యంతో నడిపిస్తుంటూ వచ్చాడు. ఏమున్నా ఏమి లేవని కాదు, నాతో దేవుడు ఉన్నాడు, చేస్తాడు, విడిపిస్తాడు. నిన్ను కూడా విడిపిస్తాడు. అప్పుల్లో ఉన్నావా, విడిపిస్తాడు. బాధల్లో ఉన్న విడిపిస్తాడు. విగ్రహాలను విడిపిస్తాడు. వ్యభిచారం విడిపిస్తాడు. ఎంత జోదమైనా సరే నా తండ్రికి విడిపించినటువంటి ఎటువంటి శక్తులు కూడా నిలవలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ప్రకటించే దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయన ముందు ఏ శక్తులు పని చేయలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ ఆటంకాలను భయపెట్టలేవు, అభ్యంతరం పెట్టలేవు. ఎక్కడి నుంచి వేస్తారు నా దేవుడు నేను విడిపిస్తాడు. నన్ను విడిపించాడు, మిమ్మల్ని విడిపించలేడా? ఒక ప్రశ్న. నన్ను విడిపించాడు నా దేవుడు, నిన్నెందుకు విడిపించడు? మిమ్మల్ని ఎందుకు విడిపించడు దేవుడు? నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు ఉన్నాడా? నువ్వు ఒక రక్తం గడబడ్డా, నేను ఒక రక్తం గడబడ్డానా? నువ్వు ఒక దేవుడు ప్రార్థన చేస్తాను, నేను ఒక దేవుడిని ప్రార్థన చేస్తానా? నువ్వు నేను చేసే దేవుడు ఒకటే కదా. నువ్వు నేను కడబడ్డ రక్తం ఒకటే కదా. మరి నీకొక నయమా, నాకొక నయమా? దేవుడు విడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బయట పడాలని ఆశ ఉంటే ఆశపడ్డ ప్రాణం ప్రభు బయటకు తీసుకొస్తాడు. చప్పట్లు కొడుతూ మేము పడదాం. హల్లెలూయా.